జనవరి 26 ఆదివారం రోజున జరిగే గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ నిర్వహించే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు పాఠశాలలో, కళాశాలలో, పలు కూడలలో తదితర చోట్లలో ఖచ్చితంగా భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం మాల మహానాడు మండల అధ్యక్షుడు మిర్జాపురం సాయన్న ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ గంగాధర్ కాంబ్లేకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు సాయన్న, రాములు, సైదయ్య తదితర దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. 26 జనవరికి జెండా వందన కార్యక్రమం జరుగుతుంది. ఆ జెండా వందన కార్యక్రమానికి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోను కంపల్సరిగా పెట్టి జెండా వందనం చేయాలని మన తహసీల్దార్ కాలేజీలకు కానీ, గవర్నమెంట్ ఆఫీసులకు కానీ, స్కూళ్ళకు కానీ, బ్యాంకులో ఎక్కడ జెండా వందనం జరిగినా అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టి జెండా వందనం చేయాలని మా మాల మహానాడు కోటగిరి మండలం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి ఒక దిశ నిర్దేశించిన మహా వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో ఈ భారత రాజ్యాంగం వర్ధిల్లుతుంది. ఎందుకంటే ఒక ప్రజల హక్కులు, బాధ్యతలు మరియు రాజకీయ నాయకుల బాధ్యతలు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ప్రతి ఒక్క వారి బాధ్యతలను వాళ్ళ అధికారాలను నిర్ణయించే భారత రాజ్యాంగం ద్వారానే జరుగుతుంది. ఆయన రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా పేరు పొందింది. కనుక ఆయన ఫోటోని పెట్టి జాతీయ జెండాను ఎగురవేయాలని మా మండల కమిటీ తరఫున తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.